ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి దర్బార్ హాల్లో మహిళలతో సమావేశమయ్యారు. సంతోషదాయకం. హలో హలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి. ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. నాగోబా ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అనంతరం అక్కడ మహిళా సంఘాలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లా మహిళా సహాయక శాఖ సంఘాల అందరి తరపున మీకు హృదయ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం దర్బార్ హాల్లో మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతకంటే ముందు నాగోబా ఆలయంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, ఇతర కాంగ్రెస్ మంత్రులు కూడా పాల్గొన్నారు. నాగోబా ఆలయానికి అక్కడి తలపాగాను ధరించి ఆలయంలోకి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే నాగోబా ఆలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొంతమంది మహిళా సంఘాలతో కూడా అక్కడ సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు, ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం, ముఖ్యంగా సంఘాల కోసం, మహాలక్ష్మి గ్రూపుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా, నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా, శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ, మీ కష్టాలు తెలిసిన వారు నాకు సూచన చేశారు. మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘాలు ఇవాళ 95 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి. మనం బ్యాంకు లింకేజ్ కింద 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా, అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి 60 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని, మీకోసం, మీ గౌరవం నిలబెట్టడం కోసం, మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే ఇవాళ గుడిలో 5 కోట్ల రూపాయలు గోపురాలకు కట్టిన వాటిని ప్రారంభించినాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీటి కోసం, అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి 7 కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇండ్లు ఇచ్చిండ్రు. భవిష్యత్తులో నగదు ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తానని తెలియజేస్తూ మీరందరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చింది, పేదోళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది, సోనియమ్మ నాయకత్వంలో